అలాగే అట్లా కాదని చెప్పినా ల్యాండ్స్కేప్ దిగమని చెప్పినా అక్కడ ఇంకా బాగుంది. చెప్పు చెప్పు. అరే నన్ను చెప్పండి. హలో గైస్. ఓకే మరి ఓవర్ అయిపోయింది. అరే ఉన్నాను. ఓకే ఇప్పుడు యాక్చువల్లీ మనం మన తెలుగు భాషలో చెప్పుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఇది మా ఫస్ట్ బ్లాగ్. ఓ సారీ, ఫస్ట్ ఇంట్రడక్షన్. నా పేరు శ్రీరామ్. ఎక్కడ మా చెల్లి అంబిక, మా ఫ్రెండ్ రవితేజ, మా ఇంకోడు మా గడ్డి ప్రతీక్. చెప్పమా అంతేనా? అయిపోయింది. ఇప్పుడు మనం ఎడిపోతున్నాం మహాకుంభమేళ. అంటే అన్ని అనుకున్నట్టయితే మంచిది, దేవుడి దయ. సో లెట్స్ ప్లాన్. ఏం చేద్దాం ఇప్పుడు? యాక్చువల్లీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ ఇంకా వస్తలే. 10:15 అన్నారు టైము. ఇక 15 minutes ఉంది. సో బస్ ఎక్కినా కలుద్దాం. యా, ఇప్పుడు మనం మినీ బస్సులో వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి. బూతుడు కనిపించారు. ఫైనల్లీ బస్ దగ్గరికి వచ్చేసాం. ఇదే మన బస్, కేవీఆర్ ట్రావెల్స్. ఇదిగో ఇవి మన సీట్లు రెండు. నాది అది పెట్టేస్తారు. ఇద్దరు మంచిగా ఎక్కినారు పైకి కంఫర్ట్ గా. మీరేమో స్లీపర్, మేమేమో సీటర్. సూపర్. ఏదో అంటే మధ్యలో పెట్టేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, బస్సులో అయితే కూర్చున్నాం. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఏమంటామో. ఓకే, స్టార్ట్ అయినాక మళ్ళీ చెప్తా. బాయ్. ఎప్పుడే బస్ ఆపినారు బ్రేక్ఫాస్ట్ కోసం. ఏం ప్లేస్ తెలీదు. నైట్ అంతా బస్ ఆపుతూనే ఉన్నాడు. బట్ మంచి నిద్ర పట్టింది. ఇప్పుడే మా బ్రష్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నాకు ఇంకా నిద్ర ముద్దులో ఉన్నా. ఫుల్ నిద్ర వస్తుంది. సన్ రైజ్, అక్కడ సన్ రైజ్ అవుతుంది. సూపర్ ఉంది వ్యూ. చూపిస్తాను ఒక్క నిమిషం. ఓ కంటిన్యూ 1 minute ఫ్రెండ్స్. ఇక బస్ ఎక్కుతున్నాం. దాక్కుంటావా చూస్తున్నా. ఇక ఫ్రెండ్స్ బస్ ఆపినారు. తీస్తున్నా. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. బాగుంది. ఏం కాదు చెప్పురా. నాకా కొంచెం ప్రశాంతత అంతే. ఒక ప్లేట్ తీసుకో, ఇద్దరం తిందాం. నువ్వు తినను అంటే. నేను ఎక్కువ తినను. నేను తినా. అయితే హాఫ్ ప్లేట్ తీసుకో. నేను తినను, మంచిగా తినండి. చపాతి తినండి. అదే ప్లాన్. నీతో దింపుకోవాలి కానీ మాకు డైరెక్ట్ ఇట్లా చెప్తే మీకు గుర్తు తీపి నీతో దిగితే మాకు దిగుదాం మనం కూడా. మాకు టిఫిన్ ఇచ్చారు మీరు, మనకి టిఫిన్ ఇచ్చిన మంచోరు అందరు. థ్యాంక్ యూ. హ్యాపీ థ్యాంక్ యూ. ప్రశాంత్ విజయవాడ నుంచి. కానీ ఇది మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తారన్న. మీ చెట్లనే ఉంటాయి మా ప్రాణాలన్నీ. సేఫ్గా తీసుకెళ్తారు. 24 గంటలు. అది చెప్పు. 41 మంది ప్రాణాలు అంతే. కానీ కారు మొత్తం ఉల్టా పడిపోయింది అక్కడ. కారు అరే ఇక్కడ మహారాష్ట్ర పడి. అవునమ్మా మొత్తం అసలు ఎవరికి ఏం కాలేదు. ఇప్పుడు ఇక్కడ తిన్నాను కాపారు. మనము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? యా సారీ, ధాబాకి వెళ్తున్నాం. న్యూ ఖాల్సా పంజాబీ ధాబా.
వచ్చి 10 నిమిషాలు అయింది ఇప్పటికి క్లీన్ కూడా చేయలేదే. హంగ్రీ, నో ఫుడ్, ప్లీజ్ ఫుడ్ అంటే పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. వి ఓన్లీ చిల్డ్రన్. వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా, అట్టి తిరుగుతూనే ఉన్నారు. చూద్దాం ఎంత టైం పడుతుందో, అమ్మా ఇప్పుడే ప్రాణం లేసి వచ్చినట్టు అయింది ఫ్రెండ్స్. పొద్దున నుంచి సరిగ్గా ఫుడ్ లేదు, నిద్ర లేదు. అంటే మంచిగా పడుకున్నాం అనుకోండి. ఏంటిది అమ్మా ఇప్పుడు మళ్ళీ బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ ఇక్కడ ఆపుతారు. బస్ జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్, పక్కా ఫ్రెండ్స్. వెళ్ళేదారిలో వ్యూ మాత్రం సూపర్ ఉంది. టీ బ్రేక్ కోసం ఆపారు ఇక్కడ. मैं जीता देखा నేను అదే मैं जीता देखा ఇంట్లో ఉండే. वाह भाई वाह 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 क्या मारा है भाई तुमने। येलो कलर मेरा है, किंग बन गया मैं। मम्मी को बोल दो शादी करे फिर। अबे ग्रीन मिलना है ना पहले। ले लो దూరం నుంచి పట్టుకోరా. అందరం సెల్ఫీ కట్టి లేకపోతే నువ్వు హ్యాపీ బర్త్డే. You said never let me go. 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 क्या बुरा है क्या भला, तेरे वास्ते मैं आँख मूंद के सारा लिया तपस मेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर, शिवाय शंकर, नमो नमो शंकर भोलेनाथ शंकर, देव हे महेश्वरा। दोनों में तेरी महानता, महानता जिस तरह बुझाओ में కొంచెం ఫ్యామిలీ దాబా, తడకా జంక్షన్ ఫ్యామిలీ దాబా. చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నా. ఎట్లుంటుంది అనుకుంటున్నావు? యా నేను కూడా అదే అనుకుంటున్నా. ఇదండి నిన్న టైం ఇప్పుడు 9:14 అయింది. నిన్న ఎగ్జాక్ట్ 9:14కి అక్కడ స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అమ్మ నీడ దొరికింది. టైం ఇదర్ హూమే इधर डॉक्टर साहब इधर
तुम तो जानवरों की दवाई देने वाले हो। టైం 8 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నిద్ర లేక కళ్ళు కాంచనాలాగా తయారయ్యాయి ఫ్రెండ్స్. ఏం చేద్దాం? నాది చంద్రముఖి లాగా అయినేమో. చూడు నిద్ర నాకు వచ్చింది సరిపోయింది, కానీ ఎప్పుడు దిగుతామో తెలీదే. నిన్న రాత్రి 12 లేదా 3కి దిగాల్సింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది, ఇంకా లేదు. ఇంకెప్పుడు దిగుతామో కూడా తెలియదు ఫ్రెండ్స్. నో నిద్ర, నో నో స్లీప్, నో ఫుడ్. ఇదేకు కోతి కోతి బోల్. डॉक्टर ने मेरे को ऐसी दवाई दी है, अभी तक खुजली नहीं मिटी है। ये डॉक्टर नहीं, जानवरों का వినిపిస్తుంది సాంగ్. భజన చేస్తున్నాం మార్నింగ్ భజన బస్సులో, లైక్ ఏ ఫ్యామిలీ ఎవ్రీ వన్ యూనో. చూడండి మీరు కూడా. जय जय सिया राम। పాడు. చూసేసి వద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. చలో. గుడ్ మార్నింగ్. లేకండి. గుడ్ మార్నింగ్. భజన జరుగుతుంది కదా, మరి రానా నువ్వు కూడా తెలుసు. గుడ్ మార్నింగ్ చెప్పన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతుంది ట్రాఫిక్? నీకు ఇక్కడ నుంచే కదా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మొత్తం ట్రాఫిక్ లాగింగ్ చేస్తున్నాను అన్న. యూట్యూబ్లో వెళ్తాయి చూడాలి. నువ్వు కూడా ఉంటావు అందులో. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకుంటా. చేసుకోకుంటే ఎట్లుంటా? అన్న కంపల్సరీ చేసుకుంటారు. అలానే చూసే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కంపల్సరీ. ఫైనల్లీ ప్రయాగ్రాజ్కి అయితే రాలేదనుకుంటా, కానీ చుట్టుపక్కల అయితే ఆపాం ఫ్రెండ్స్. ఇంకెంత టైం పడుతుందో. పార్కింగ్లో ఆపారు. ఇక్కడికి మా ఫ్రెండ్ వస్తాడంట, చూద్దాం ఎప్పుడు వస్తాడో. ఎగ్జాక్ట్ 36 hours. ఎగ్జాక్ట్ 36 hours పట్టింది ఇక్కడ రావడానికి. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. యూ ఐ ఎంజాయ్డ్. అంటే అయిపోయింది, ఆ ఎంజాయ్లోనే అయిపోయింది అక్కడ. సరే మా ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ చేస్తాం ఫ్రెండ్స్. బై బై. కింద దిగుతున్నాం. ఓకే అన్న బాయ్. థ్యాంక్స్ అన్న. చెప్పన్నా థ్యాంక్స్. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన థ్యాంక్ యూ అన్న. మళ్ళీ కలుద్దామన్నా. మీ నెంబర్ ఉంది డన్. బాయ్ అన్న. బాయ్ ఆంటీ. బాయ్ చెప్పండి. బాయ్ బేటా. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్ బాయ్. బాయ్. నేను బస్ వస్తుంది మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే దిగాము. అమ్మో ఎండ అయితే ఉంది, గాలి కూడా వస్తుంది దానికి తోడు. మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడు ఎప్పుడు వస్తాడు. కానీ బస్ జర్నీ బాగుంది. ఎగ్జాక్ట్ 36 hours ఉన్నాం బస్సులో. టైం పాస్ చేసుకుంటా అది ఇది. ఇప్పుడు అయిపోయింది మొత్తానికి. 36 hours ఉన్నాం. గ్రేట్. ఏమన్నావు? 24 hours ఉంటామో లేదో అనుకున్నాం, కానీ 36 hours ఉన్నాం. బట్ బాగుంది కదా, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. దండం పెడతా. ఏడుందిరా? అరే గింత దువ్వకే భయపడితే ఎట్లరా భయ్? అది అది నువ్వే అంత ధైర్యంగా ఉంటావు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. లేదు మా ఫ్రెండ్ వచ్చినాక సిఓడి రోడ్ కదా మనం వెళ్ళాల్సింది, ఒకసారి అడుగుదాం. सर सीओडी रोड का ऑटोस मिलता है? सीओडी रोड आगे थोड़ा आगे जाना है. भाई बाबू जा सकते हैं ना? థ్యాంక్ యూ. ముందుకి కొంచెం వెళ్తే వస్తుందంట ఫ్రెండ్స్, కాసేపు చూద్దాం.
బస్సు మా ఫ్రెండ్ వస్తాడో లేకపోతే ఇట్లా వెళ్ళిపోదాము. కానీ సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. అదే వాడికి ఫోన్ చేద్దామంటే వా సూపర్ కష్టజీవి. కష్టం అంటే వీడింది. మామని చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఇది చూడండి అంటే ఇది అదే జెర్నీస్ ప్రిన్సెస్ అంట ఏదో అన్ని. వేసుకోవడానికి లేదు మామ ఇది. నేను వేసుకున్నా కదా మామ. అది పెద్దది. ఈ రెండు సేమే మామ. అది చూడు ఏ జిమ్కి వెళ్తున్నాడు ఇంకెందుకు. ఎక్సర్సైజ్ జిమ్ చేస్తున్నాడు అంతే కదా. ఓకే అరే మన ఫ్రెండ్ వచ్చేసాడు. బాయ్ బాయ్. फाइनली अब घर जा रहे आफ्टर 36 आवर्स जर्नी. घर लेके जाने आ गया. వచ్చేసాడు. పదా जाएंगे भाई. ओके बाय बाय.